హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అపోలోస్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను బిగ్ బాస్ 8 సీజన్ 8 గురించి, తెలుగు బిగ్ బాస్ దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చెప్పబోతున్నాను అనమాట. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను అనమాట. సీజన్ మొత్తం ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తా, ఎగ్జైటింగ్గా నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తుంది, ప్రోమోలు ప్రతి ఒక్కటి. అయితే ఇప్పుడు నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఏంటి నెక్స్ట్ సీజన్కి ఎవరెవరు వస్తున్నారు, ఏంటి ఏం జరగబోతుంది అని. మనము చూసినట్టయితే రీసెంట్గానే సీజన్ 8ది సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయిందనమాట. నా లాస్ట్ వీడియో వచ్చేసి నేను కొన్ని అప్డేట్స్ చెప్పాను, ఎవరెవరు వెళ్ళబోతున్నారు బిగ్ బాస్లోకి అనేసి. మీరు ఆ వీడియోని కూడా చూడండి, ప్రీవియస్ వీడియో. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సెకండ్ ప్రోమో గురించి, రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ప్రోమో గురించి. ప్రోమో కూడా చాలా బాగుందన్నమాట. జస్ట్ ఎంత సెకండ్స్లో అయిపోతుంది ఆ ప్రోమో, ఏముంది అని చాలా బాగుంది. కలర్ఫుల్గా డిజైన్ చేశారు. అదొక ఇన్ఫినిటీ సింబల్, 8 కాబట్టి 8ని ఇట్లా మనకు కనిపించేలాగా లోగోని డిజైన్ చేశారనమాట. దాంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని సీజన్లను చూస్తే మనకు కొన్ని ముందే గెస్ చేయొచ్చు కదా. అలా నేను కొన్ని విషయాలను ముందే గెస్ చేయబోతున్నాను. ఎలాంటి ఏ ఏ కేటగిరీస్ నుంచి కంటెస్టెంట్స్ని తీసుకుంటారు. మనకు లాస్ట్ సీజన్లో ఉల్టా పుల్టా అని కొంచెం అదేంటి డీలక్స్ రూమ్, స్టాండర్డ్ రూమ్ అని ఇలా పెట్టారు కదా. నేనేమనుకుంటున్నానంటే ఈసారి 2 హౌసెస్ పెట్టి 2 హౌసెస్లో ఒకటి మంచి లగ్జరియస్గా అన్ని ఫెసిలిటీస్తో, బెడ్స్ విత్ మ్యాట్రెస్లు అన్నీ ఇచ్చి అలా ఇస్తారని, వాళ్ళకి మంచి ఫుడ్ అట్లా ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి నార్మల్ స్టాండర్డ్ హౌస్, కింద పరుపులు, అలా చేపలు వేసి పడుకోవడం, వాళ్ళకి కొంచెం ఫుడ్ కూడా టాస్క్లాడి ఫుడ్ కోసం ఫైట్ చేయడం, ఇట్లా చేస్తారు అని నేను అనుకుంటున్నాను అనమాట. నేను అలా అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ఫినిటీ లోగోలో మనం చూసినట్టయితే అలా మెన్షన్ చేశారు కదా. నాకు దాన్ని చూస్తే అలా అనిపిస్తుంది, 2 హౌసెస్ అలా పెడతారేమో అనేసి. అది ఇంకా కంటెస్టెంట్స్ వచ్చేసి ఎవ్రీ టైం సింగింగ్ డిపార్ట్మెంట్, సీరియల్ యాక్టర్స్. లాస్ట్ టైం చూసినట్టయితే మా టీవీ సీరియల్ యాక్టర్స్ని చాలామందిని తీసుకున్నారు. అలాగే ఈసారి కూడా తీసుకోబోతున్నారు చాలామందిని. అందులో మెయిన్లీ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే రీసెంట్గా ఒక డ్యాన్స్ షో జరిగింది కదండి మా టీవీలో. ఆ డ్యాన్స్ షోలో నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్, దాంట్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ని మోస్ట్లీ వాళ్ళే వస్తుంటారు. ఒక కపుల్ పేరుని కూడా తీసుకొస్తారనమాట. ఈ టైం వచ్చేసి ఏక్నాథ్ హారిక అనే కపుల్, వాళ్ళు వస్తే కపుల్ వస్తారు, లేదంటే వాళ్ళ మిసెస్ ఆమె వస్తుంది అని అనుకుంటున్నాను. కంటెస్టెంట్స్ కుమారి ఆంటీ ఇట్లా పేర్లు వస్తున్నాయి. చాలామంది చాలా చెప్తున్నారు, కానీ సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఎవరు పార్టిసిపేట్ చేస్తారని మనకు తెలియదు. కామెడియన్స్ ఈటీవీ జబర్దస్త్ నుంచి ఒకరు వస్తారు, టీవీ మీడియా వాళ్ళే ఒకరు వస్తారు, న్యూస్ అటు నుంచి, ప్లస్ సీరియల్ వాళ్ళే ఒక 4-5 మెంబర్స్. లాస్ట్ సీజన్లో మనం చూసినట్టయితే మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు. ఇంకా సింగింగ్ సాకేత్ అని అనుకుంటున్నారు, ఎవరు వస్తారో తెలీదు. అది అనమాట. ఇంకా ఈ మధ్య కొత్తగా ఒక విషయం వినబడుతుంది, ఏంటంటే బిగ్ బాస్ సెట్ వేసిన తర్వాత అందులోకి వెళ్ళే ముందు ట్రయల్ వేస్తారు అనేసి. దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ట్రయల్ అంటే వీళ్ళు ఇందులో 100 డేస్ ఉంటారు కదండి, అలాగే వాళ్ళు ట్రయల్ కోసం కూడా 100 డేస్ ఏమి ఉండరు, ఒక 1-2 డేస్ 3 డేస్ అలా ఉండొచ్చంట. ఉండి వాళ్ళు మొత్తం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతున్నాయా, కెమెరాస్, మైక్స్, ఎక్కడెక్కడ హౌస్లో ఎవ్రీ కార్నర్ షూట్ అవుతుందా, కెమెరా యాంగిల్ అక్కడికి వస్తుందా రావట్లేదా అని, గేమ్స్ పెట్టినప్పుడు వాయిస్ మైక్లో రికార్డ్ అవుతుందా లేదా, అలాంటివి చెక్ చేస్తారనమాట. దానికంతా అన్ని డేస్ ఏం పట్టదు.
అదొకటి. అండ్ షో వచ్చేసి సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవ్వబోతుందంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇదనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు.